హనుమకొండ జిల్లా దుర్గంపేట గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయ అర్చకులు ముదురుకోళ్ల విజయ్ కుమార్ అర్చకులు ఉండాలని గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి అర్చకులు ముదురుకోళ్ల విజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ డెవలప్మెంట్లో గ్రామస్తులు మరియు డోనర్స్ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ ఆలయ అభివృద్ధికి గ్రానైట్ మైక్ సెట్టింగ్స్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. అలాగే కావాలని కొంతమంది రాజకీయంగా ముదురుకోళ్ల విజయ్ని తప్పించి వేరే అర్చకుని పెట్టాలని రాజకీయ నాయకులు అంటున్నారని గ్రామస్తులు తెలియజేశారు. ओम अपवित्रो पवित्रोः सर्ववसंगतो विभः यस्मरेतु पुंडरीकाक्षां तवभ्यंतर शुचिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः। ओम शुक्लां वरदं विष्णुं जयवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कगजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे गजाननं भूतगणपतिसेवितं कवित्वं रूपं सर्वभक्षितम् उमासुतं शोक विनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजं मुदाकरक्तमूलकं सदा विमुक्ति साधकं नायक नायक नायकं श्रीनायकम्। ओम आचम्याय ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरशराय नमः ओम अनिरुद्धाय नमः ओम अधोक्षाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम नारसिंहाय नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मे नमः ओम उत्तिष्ठं तो भूतपिशाचः यैते विभरा। సార్ నమస్కారం సార్. మాది హన్మకొండ జిల్లా రామర్ మండల్ దుర్గంపేట విలేజ్ సార్. మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ ఉంది సార్. కొంతకాలంగా ఆయన 15 సంవత్సరాల కాంచెల్లి హనుమాన్ టెంపుల్ ముదురుకుల విజయ్ కుమార్ అంటే ఆయన పూజ చేస్తాను సార్. ఆయన నోటిఫికేషన్ పడ్డది గవర్నమెంట్ నుంచి వెళ్ళి, ఆయన తెచ్చుకున్న నోటిఫికేషన్ ద్వారా వచ్చింది ఆయనకు, ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు కావాలని ఊర్లో కొంతమంది బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావాలని అతను తొలగించాలని పలుమార్లు ఆయన ఇబ్బంది పెడతాను. ఇంతకుముందు మీటింగ్ పెట్టిళ్ళు, అన్ని గిట్లా అప్లికేషన్ గిట్లా పెట్టినా కూడా ఎంక్వైరీ వచ్చిండ్రు, ఎంక్వైరీ తీసుకొని పోయిండ్రు. ఎంక్వైరీలో కూడా వాళ్ళు చెప్పింది కొట్టుడు పోయింది. మళ్ళీ నిన్న కూడా బలవంతంగా ఆఫీసర్ను పిలిచి బలవంతంగా సమావేశం ఏర్పాటు చేసి అందరూ ఏకపక్షంగా తీర్మానం చేసి, వాళ్ళు అనుకున్న వాళ్ళు తీర్మానం చేసి నువ్వు వద్దు, నువ్వు ఉండొద్దు అని రకంగా వేధిస్తారు సార్. అతనే ఉండాలి సార్ మా దుర్గంపేట విలేజ్ లో పూజ చేయడానికి. అతను ఏం ఫ్రాడ్ చేయలేదు, ఏం చేయడు, మంచిగానే ఉంటాడు. ఇంతకుముందు కూడా తాగుతాంటు తింటాడానికి కూడా ఆయన మీద కాంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చి ఎండమెంట్ వాళ్ళు చేసుకుని కూడా అలాంటిది ఏం లేదని రుజువు కావడంతో వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కావాలని వీళ్ళు నిన్న మీటింగ్ పెట్టి గ్రామ సభను పెట్టి నానా ఇబ్బందులు పాలు చేస్తాను సార్. అతను విజయ్ కుమారే ఉండాలి సార్. కాకపోతే అంటే దీంట్లో పాతరామ ఊరుగుంట విలేజ్ అయ్యగారు అయినట్టు ఆయన వీళ్ళకి ఎలిగేషన్ పెట్టి నేనే ఉంటా అని అతను బాగా ఫోర్స్ చేసి వీళ్ళని ముందుకు పంపుతాను సార్.
అంటే గత 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు కాబట్టి ఊరు ప్రజలందరూ ఈయనే కావాలంటున్నారు. ఈయన కావాలంటాం. దుర్గంపేట సార్. హనుమన్ల గుడి కాడ ఆ పిల్లాడు చేస్తాడు సేవ. ఆయన ఇప్పుడు 15 సంవత్సరాల కాంచెల్లి చేస్తాడు. ఆయన మంచిగా చేస్తాడు. ఆయన చూసిన కాంచెల్లి మాకైతే మంచిగా జరిగింది. అంతా సేవ చేస్తాడు ఆయనే. ఇప్పుడు ఏం కావాలి మరి మీకు? మాకు ఆ పిల్లాడు ఉంటేనే మాకు సేవ మంచిగా జరుగుతుందని. పొద్దుగాల మైక్ వేయడానికి ఇవాళ మైక్ ఇవ్వలే మైక్ వేసినా కూడా ఎత్తాడు. సాయంత్రం కూడా 5 గంటలకు మైక్ ఎత్తాడు. మంచిగా సేవ చేస్తాడు దేవునికా? దేవునికి. ఇప్పుడు ఆయన తీసేస్తాను ఎవరైనా మరి? వాళ్ళు ఎవరో లీడర్లు చేస్తారు కావచ్చు కానీ మాకైతే తెలియదు. మాకైతే గ్రామస్తులకైతే మాకు మంచి జరుగుతుంది. నా పేరు రవలి, మాది దుర్గంపేట గ్రామం. మా ఊర్లో అయ్యగారు ప్రతిరోజు పూజలు చేస్తాడు. అంటే అయ్యగారు లెక్క ఆ అబ్బాయి ప్రతిరోజు విజయ్ కుమార్ అనే వ్యక్తి పూజలు చేస్తాడు. ఆయన ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుని పాటలు వేయడము, మా గ్రామానికి ఏదైనా వార్త ఏదైనా ఉన్నా కూడా పొద్దున్నే మైక్ ద్వారా అందరికి చేరవేస్తాడు. అట్లాంటిది అతన్ని ఈ రోజు అతను అయ్యగారు లెక్క ఉండద్దు మా గ్రామంలో, కొంతమంది ద్వేషపూరితంగా ఇట్లా చేస్తున్నారు ఆయన మీద కేసులు పెట్టడము ఇవి అవి అనేసి. కానీ ఆయన రోజు పూజలు చేస్తాడు. అయ్యగారు లెక్క అయ్యగారే కావాలి మా గ్రామానికి ఎప్పుడైనా కూడా. కానీ అట్లాంటివి చేయొద్దు. ఆయన మంచి వ్యక్తి మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తాడు. చాలా పెద్ద తప్పు. అట్లాంటి వాళ్ళకి ఇప్పటికైనా కూడా మారండి, కొంచెం మారి ఆయనను అయ్యగారు లెక్క ఉంచండి మా గ్రామంలో. కానీ అతని మీద ఎట్లాంటివి చేయొద్దు. నా పేరు ముదురుకుల విజయ్ కుమార్. నేను ఆంజనేయ స్వామి అర్చకునిగా చేస్తా ఉన్నాను. సుమారు 16 సంవత్సరాల నుంచి అర్చకత్వాన్ని చేసుకుంటూ ఈ గుడిని కొంచెం డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇట్లా తీసుకొచ్చిన దాన్ని కొంతమంది బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నన్ను తీసేయాలని చూస్తున్నారు. కావున నేను పేదవాడిని, కుటుంబాన్ని పోషించుకునేవాడిని, నాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను.